the Lord has given to all of us to be together in the presence of the Lord. ప్రభు సన్నిధిలో మనం అందరం ఇలా కూడి రావడానికి మనందరికీ ప్రభు అనుగ్రహించిన సమయం కొరకై ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. I think this is the third time the Lord is giving me this opportunity to come over here for the ministry of God's word. దేవుని వాక్య పరిచర్యకు ఇక్కడికి రావడానికి మరి నేను ఇది మూడవసారిగా ఉన్నది. My visits before this were all before the COVID time. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భాలన్నీ కూడా కరోనాకు ముందే రావడం జరిగింది. And at that time, Silas's father, Brother Manoharan, was here. ఆ సమయంలో మరి సైలస్ తండ్రి గారు మనోహర్ గారు జీవించి ఉన్నారు. And I remember one of those visits I came with O.T. James uncle. ఒకసారి వచ్చినప్పుడు ఓటీ జేమ్స్ అంకుల్ గారితో కూడా వచ్చిన జ్ఞాపకం ఉంది. And in one of my visits, the servant of the Lord from Hyderabad, Brother Ramarao, right? రామలింగారెడ్డి అంకుల్ గారితో Yeah. కూడా ఒకసారి వచ్చినటువంటి జ్ఞాపకం ఉంది. All those people, that generation is now with the Lord. ఆ వ్యక్తులు ఆ తరం అంతా ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నారు. And the family here and the assembly here also went through troubles, during the time of the COVID and all. కరోనా తదితర పరిస్థితుల వలన ఇక్కడ ఉన్నటువంటి సంఘము కుటుంబం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళడం జరిగింది. But I praise God for the keeping grace of the Lord that the Lord is giving to the work of the Lord here. అయితే ప్రభు తన పని విషయమై అనుగ్రహిస్తున్నటువంటి ఆ కృపను బట్టి ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. It's a joy to come and see that the work of the Lord is continuing in spite of the Lord's servants. The earlier generation is with the Lord through various means. ఆయా రీతులుగా ముందున్నటువంటి దైవదాసుల తరము వారు ప్రభు దగ్గర ఉన్నప్పటికీ కూడా ప్రభు తన కృపచేత విడవక ఈ పరిచర్యను సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఆ కృపను చూచి నేను సంతోషిస్తూ ఉన్నాను. That is a pattern we see in the scripture also. లేఖనాల్లో కూడా అదే విధమైనటువంటి నమూనా మనం చూడగలం. When we come to the beginning of Joshua, యెహోషువ గ్రంథము ప్రారంభంలో మనం చూసినప్పుడు there we see Moses gone to be with the Lord. మోషే ప్రభువుతో కూడా ఉండడానికి వెళ్ళిపోయాడు. But then Joshua entering into that ministry. యెహోషువ ఆ పరిచర్యలోనికి ప్రవేశించాడు. And the work of the Lord continues. ప్రభు యొక్క పని కొనసాగుతూ ఉంది. Throughout the history of the church, that has been the pattern. సంఘ చరిత్ర అంతటిలో కూడా ఇదే క్రమం. The work of the Lord is continuing. ప్రభు యొక్క పని అనేది కొనసాగుతూ ఉంటుంది. It's my prayer that the ministry here also would continue and prosper for the glory of God in the coming days. ఈ యొక్క పరిచర్య దేవుని మహిమార్థమై రాబోయే దినాల్లో ఇంకా వర్ధిల్లాలి అన్నటువంటిది నా ప్రార్థనగా ఉంది. It's a privilege for me to be with this ministry, this 3 days ministry here with all of you. మీ అందరితో కూడా కలిసి నేను కలిగి ఉన్న ఈ 3 దినాల పరిచర్యను బట్టి సంతోషిస్తూ ఉన్నాను. It's my prayer that the Lord would bless us through His word as we come together to listen to His word. తన వాక్యాన్ని వినడానికి మనం అందరము కూడి వస్తూ ఉండగా మరి ప్రభు తన వాక్యం ద్వారా మనల్ని దీవిస్తాడని నమ్ముతున్నాను. When I am thankful to God for this opportunity, I am thankful to the assembly, the responsible brethren in the assembly here for inviting me again and giving me this ministry. నేను ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే స్థానిక సంఘమునకు పెద్దలకు బాధ్యులైన వారందరికీ కూడాను నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. May the Lord's name be glorified. ప్రభు యొక్క నామము మహిమపరచబడును. Last 1 hour we have been listening to God's word. గంట సమయం ఇంతకు ముందు మనం దేవుని వాక్యాన్ని విన్నాము. Based on 1 Corinthians, we have been seeing what we are and thus what we ought to be for the Lord. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో నుండి మనం ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి అన్నటువంటి వాటిని మనం చూస్తూ వచ్చాం. May the truths that we share together be a blessing to all of us. మనం కలిసి పంచుకునేటువంటి సత్యాలు
మనందరికీ కూడా దీవెనకరంగా ఉండునుగాక. Now as we continue to listen to the word of God, may the Lord speak to our hearts according to our needs. మనం కొంత సమయం ఇంకా దేవుని వాక్యాన్ని వినబోతుండగా మన అక్కరల ప్రకారము ప్రభు మనతో మాట్లాడునుగాక. The title that we have given for the series that I will be taking is The Pathway to Glory, or Progressing from Glory to Glory. నాకు మరి ఇవ్వబడినటువంటి అంటే నేను చెప్పబోయేటువంటి అంశము మహిమ మార్గము లేదా మహిమ నుండి అధిక మహిమకు పెరుగుట. That is the purpose of our Lord. అదే మన ప్రభు యొక్క ఉద్దేశం కూడా అదే. He desires that we would progress from glory, one measure of glory, to a greater measure of glory. మనము ఒక స్థాయి మహిమ నుండి మరింత హెచ్చు స్థాయి మహిమకు ఎదగాలి అనేటువంటిది మన ప్రభు యొక్క ఆశ ఉన్నది. One day we shall be with the Lord. ఒక దినాన మనం ప్రభుతో కూడా ఉంటాము. And we shall share in the glory of the Lord there. అక్కడ ఆ ప్రభు యొక్క మహిమను మనము పంచుకుంటాము. But the days before that, that is in our present life, we have to progress in glory. కానీ దానికంటే ముందు రోజుల్లో అనగా ఈ భూమి మీద మనం జీవించేటువంటి ఈ దినాల్లో మనము మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే వారంగా ఉండాలి. It's my prayer that the truths that we are going to share would be blessing to all of us. మనము పంచుకోబోయేటువంటి సత్యాలు మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలనేది నా ప్రార్థన. Before we go further, మనం ముందుకు వెళ్ళడానికి let's turn to Ephesians chapter 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసి వెళ్దాము. And we will read verse 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని. I hope that you know this Ephesian epistle has two parts. మనం ఎరుగుదుము ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండు భాగాల్లో ఉన్నది. The first 3 chapters makes the doctrinal section. మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతపరమైనటువంటి భాగంగా ఉన్నాయి. And from chapter 4 onwards is the practical section. 4వ అధ్యాయం మొదలుకొని అభ్యాసాత్మకమైనటువంటి భాగంగా ఉంది. This verse that we are going to read comes as the concluding part of the doctrinal section. మనము చదువుకోబోయే 3వ అధ్యాయము 21 వచనాలు ఎఫెసీ పత్రికలోని సిద్ధాంతపరమైన భాగం యొక్క ముగింపు మాటలుగా మనం గమనించాలి. That also makes an introduction to the practical section. అలాగే అభ్యాసాత్మకమైనటువంటి విభాగానికి కూడా అవి పరిచయ మాటలుగా గమనించాలి. So 3:21 comes in between. It's in the middle of this epistle. కాబట్టి 3వ అధ్యాయము 20వ వచనము అనేటువంటిది సిద్ధాంతపరమైన అభ్యాసాత్మకమైన భాగానికి మధ్యలో కనబడుతుంది. Yes, in between the doctrine and the practical. ఈ వచనం మధ్యలోనే సిద్ధాంతం ఉన్నది, ఆచరణ ఉన్నది. We will read verse 21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. Here we have that word glory occurring in this verse. వచనములలో మహిమ అనేటువంటి పదము కనబడుతుంది. Unto him be glory in the church by Christ Jesus. యేసు క్రీస్తు మూలముగా ఆయనకు మహిమ కలుగునుగాక. Church here is the universal church. ఇక్కడ మరి సంఘము అనేటే అది సార్వత్రికమైనటువంటి సంఘము. When you say universal church, that includes all the believers right from Pentecost till the coming of the Lord Jesus Christ. మనము సార్వత్రిక సంఘము అంటున్నామంటే అందులో పెంతెకొస్తు దినము మొదలుకొని సంఘము ఎత్తబడే దినము వరకు ఉన్నటువంటి నమ్మిన వారందరి సముదాయం అని గమనించాలి. All believers put together. విశ్వాసులైనటువంటి వారందరూ కలిపి చెప్పబడుతున్నారు. Many of them are with the Lord. కొందరు ఆ సంఘములో ఉన్న కొందరు ప్రభువుతో ఉన్నారు. We are on the earth. మనము భూమి మీద ఉన్నాము. If the Lord's coming tarries, ప్రభువు రాక ఆలస్యమైతే there are many more to be added. మరి కొంతమంది చేర్చబడతారు ఈ సంఘములో. All put together is the universal church. వీరందరిని కూడా
కలిపి చెప్పబడుతుంది సార్వత్రిక సంఘము. Through that entity, to that universal church, glory should come to God through Jesus Christ. అక్కడ ఆ యొక్క సార్వత్రిక సంఘములో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి సదాకాలము మహిమ కలగాలి. A local church, a local assembly is a gathering of the people of God in a locality which are separated by the gospel unto his name. ఒక స్థానిక సంఘము అంటే నిర్దిష్టమైన ఒక ప్రదేశములో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచి ఆయన నామమున కూడుకోవడానికి ప్రత్యేకపరచబడినటువంటి ఒక స్థలమునకు ప్రదేశమునకు చెందిన పిల్లల సముదాయమే స్థానిక సంఘము. Here we have a local assembly. ఇక్కడ ఒక స్థానిక సంఘాన్ని మనం కలిగి ఉన్నాం. I hope that those who are gathered here represent various local assemblies. ఇక్కడ కూడి వచ్చినటువంటి వారిలో అనేక మంది ఆయా స్థానిక సంఘాల ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. That local assemblies are a part of that universal assembly. ఆయా స్థానిక సంఘాలన్నీ కూడా సార్వత్రికమైన సంఘములో ఒక భాగమై ఉన్నాయి. That which is true of the universal should become true of the local assemblies also. అందుచేత సార్వత్రిక సంఘము విషయములో ఏవి సత్యమైనవిగా వర్తించేవిగా ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్థానిక సంఘము విషయంలో సత్యమైనవిగా స్థానిక సంఘానికి వర్తించేవిగా ఉన్నాయి. Here Paul says that through the church, through the universal church, glory should come to the Father. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే సార్వత్రిక సంఘములో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సదాకాలము తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాడు. That is God's desire concerning the universal assembly. సార్వత్రిక సంఘము విషయంలో మరి దేవుని యొక్క ఆశ ఇలాగున్నట్లయితే, as I mentioned, through the local assembly also that should happen. స్థానిక సంఘము ద్వారా కూడాను అదే విధమైనటువంటి క్రియ జరగాలి. Through the churches, through the assemblies, through the Lord Jesus Christ, glory should raise. God should be glorified. ప్రతి స్థానిక సంఘము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా తండ్రి అయిన దేవునికి సదాకాలము మహిమ కలగాలి మన స్థానిక సంఘాల ద్వారా. So there you have that word glory appearing. కాబట్టి అక్కడ మహిమ అనే పదము కనబడ్డాన్ని మనం చూస్తున్నాం. When we come to the scripture, లేఖనాల్లోనికి మనం గమనించినట్లయితే we see this word glory occurring in various contexts. మహిమ అనేటువంటి ఈ పదము ఆయా సందర్భాలలో ఉపయోగిస్తూ మనకు కనబడుతుంది. When we come to Isaiah chapter 43, యెషయా గ్రంథము 43వ అధ్యాయములోనికి మనం చూచినట్లయితే there in verse 7, 7వ వచనములో when God speaks to Israel, దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు he says that they were created for his glory. అక్కడ వారిని గురించి ప్రభువు ఏమంటాడు? నా మహిమ నిమిత్తము మీరు సృజించబడ్డారు అని వారితో అంటున్నాడు. We can tell that about all God's creatorial work. మనము దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే దేవుని చేత సృష్టించబడిన సృష్టి యావత్తు కార్యము. Why did God create everything? దేవుడు ఎందుకు సమస్తమును సృష్టించాడు? He created all things for his own glory. తన యొక్క స్వకీయమైనటువంటి మహిమ కొరకు దేవుడు సమస్తమును కలుగజేసిన వాడుగా ఉన్నాడు. When we come to Acts 7 verse 2, అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో మనం చూచినప్పుడు there Stephen, the first martyr of the church, says about God appearing unto Abraham. అక్కడ సంఘ చరిత్రలో మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి స్టెఫను అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమైన సందర్భాన్ని ప్రస్తావిస్తూ when he refers to God, దేవుని గురించి సంబోధించేటప్పుడు he calls him as God of glory. God of glory appeared unto Abraham. ఏం చెప్తాడంటే స్టెఫను మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అని చెప్తాడు. Yes, God is glorious God. అవును, దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు. In Isaiah 42, యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో there in verse 8 he says that he will not give his glory to anyone else. 8వ వచనంలో
ఆయన తన మహిమను ఎవనికి ఇచ్చువాడు కాడు అని చెప్పబడింది. When we come to 1 Peter 5:10, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూచినప్పుడు we are told that we are called unto the eternal glory. మనము నిత్యమైన మహిమకు పిలువబడినటువంటి వారమని చెప్పబడుతుంది. What I am trying to say is, throughout the scripture in various contexts we see this word glory occurring. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే దైవలేఖనం అంతటిలో కూడా ఆయా సందర్భాలలో మహిమ అనేటువంటి పదము ఉపయోగించబడింది. There are many other portions, we cannot refer to all that. మిగిలినటువంటి లేఖన భాగాలు కూడా ఉన్నాయి, కానీ వాటిని మనం ప్రస్తావించుకోవడం లేదు. But if you go through all those references వాటన్నింటి యొక్క ప్రస్తావనలను మనం గమనించినట్లయితే and try to understand the meaning of glory, మహిమ అంటే ఏమిటి అని దాని అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు we will understand that there have at least 4 meanings for the word glory. మహిమ అనేటువంటి పదానికి కనీసం 4 అర్థాలు మనకు కనబడతాయి. At least 4 meanings. కనీసం ఒక 4 అర్థాలు కనబడతాయి. Let me just mention that. వాటిని ప్రస్తావిస్తాను. First of all, మొట్టమొదటిగా glory means divine presence. మహిమ అంటే మరి దైవికమైనటువంటి ఉనికి. Divine presence. దైవికమైనటువంటి ఉనికి. That idea we have in Exodus chapter 40 and verse 34. మనము ఆ తలంపును మరి నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనంలో మనం చూడగలుగుతాం. Moses set up the tent. అక్కడ మోషే ప్రత్యక్షపు గుడారమును నిలవబెట్టాడు. And when he did everything according to the command of the Lord, ప్రభు ఆజ్ఞాపించినటువంటి విధముగా సమస్తమును జరిగించిన తరువాత we see that tabernacle filled with the glory of God. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము యెహోవా తేజస్సుతో నిండినట్లుగా మనం చూస్తాం. Now what does that mean? మరి అక్కడ దాని అర్థం ఏమిటి? When it says that place, that tabernacle was filled with the glory of God, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము దేవుని తేజస్సు లేక మహిమతో నిండి ఉన్నది అని చెప్తున్నప్పుడు there it means that it was filled with the presence of God. అంటే అది దేవుని సన్నిధితో నిండి ఉన్నది అని దాని అర్థము. There we have that first meaning, the presence of God, or glory means the presence of God. కాబట్టి అక్కడ మహిమ అంటే మొట్టమొదటి అర్థము దేవుని సన్నిధి అనేటువంటిది అక్కడ కనబడుతుంది. When we come to certain other portions, మనము మిగిలిన కొన్ని ఇతర భాగాలలోనికి వచ్చినప్పుడు, for example, when we look at Psalm 19, ఉదాహరణకు 19వ కీర్తనలో మనం గమనిస్తే there in verse 1, మొట్టమొదటి వచనములో there we are told that the heavens declare the glory of God. అక్కడ చెప్పబడుతుంది ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. There also we see that same word, glory. అక్కడ కూడా మహిమ అనేటువంటి అదే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. Similar portions we see many times in the Psalms. ఈ విధమైనటువంటి భాగాలే కీర్తనలలో మనం అనేక కీర్తనలలో చూడగలం. Heavens declare the glory of God. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. There heavens means sun, moon and stars. అక్కడ ఆకాశములు అంటే సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రములు అని. All that we see in the sky. మనము ఆకాశములో వీటన్నిటిని కూడా చూడగలము. They are the creation of God. అవి దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాయి. God has set them there. దేవుడే వాటిని అచ్చట ఉంచినాడు. By being there, they are for the praise of God. అవి అక్కడ ఉండటం వలన అవి దేవునికి స్తుతికి కారణంగా ఉంటున్నాయి. Similarly, ఆ విధంగానే we also give glory to God. మనము కూడా మరి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. That also means that same thing, praise. అదే విధంగా దేవుని స్తుతించుట అనే అర్థం ఉన్నది. So glory means praise also. కాబట్టి మహిమ అంటే స్తుతించుట అని కూడా అర్థం ఉన్నది. When we come to John's gospel, మనము యోహాను సువార్తలోనికి వచ్చినప్పుడు there we have that same word used in a different meaning. అదే పదము వేరొక భావంతో ఉపయోగించబడినట్లుగా చూస్తాం. There we see the Lord and the disciples, they were in Cana of Galilee. అక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియు ఆయన శిష్యులు
గలిలయలోని కానాలో ఉన్నారు. There Jesus did his first miracle. అక్కడ ప్రభువైన యేసు వారు తన మొట్టమొదటి అద్భుత కార్యాన్ని ఆయన చేశారు. He turned the water to wine. అక్కడ నీటిని ద్రాక్ష రసముగా ప్రభువు మార్చాడు. When you come to chapter 2 and verse 11, అదే యోహాను సువార్తలో అక్కడ 2వ అధ్యాయము 11వ వచనంలోనికి మనం వచ్చినప్పుడు, there we are told that he showed his glory unto them. అక్కడ ఆయన వారికి తన మహిమను బయలుపరిచెను, చూపించెను అన్న మాట చెప్పబడింది. He showed his glory to his disciples. తన శిష్యులకు ఆయన తన మహిమను చూపించాడు, బయలుపరిచాడు. Their glory means what? అక్కడ మహిమ అంటే అర్థం ఏంటి? Their glory means his own nature. అక్కడ మహిమ అంటే దేవుని యొక్క ఆయన స్వభావము. By that miracle, ఆ యొక్క అద్భుతము సూచక క్రియ ద్వారా the disciples came to know that Jesus is not an ordinary person. శిష్యులు అర్థం చేసుకున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు సాధారణమైన వాడు కాదు అనే సంగతిని. He is God come in the human flesh. శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. So through that miracle they came to know the attributes of Jesus Christ, the nature of or the characteristic of his person. కాబట్టి ఆ యొక్క అద్భుత కార్యము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము, ఆయన గుణము ఏమై ఉన్నదో అక్కడ తెలియపరచబడింది. So their glory means character. కాబట్టి అక్కడ మహిమ అంటే మరి దేవుని యొక్క గుణము, character. దేవుని యొక్క గుణము. I mentioned 3 things now. ఇప్పుడు 3 విషయాలు మనం చెప్పుకున్నాం. Glory means divine presence. మహిమ అంటే దేవుని సన్నిధిని చూపిస్తుంది. Glory means praise. మహిమ అంటే దేవుని స్తుతించుటను చూపిస్తుంది. Glory means character. మహిమ అంటే దేవుని యొక్క లక్షణమును చూపిస్తుంది. There is one more meaning we can see from the scripture. మరొక అర్థం ఉంది మహిమ అంటే, దాన్ని కూడా చూద్దాం లేఖనములో నుండి. That we have in 1 Corinthians chapter 15. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయములో ఆ మాట ఉన్నది. There in verse 41 we see the mention of the glory. 41వ వచనములో మహిమ అనేటువంటి మాట ప్రస్తావన మనం చూస్తాం. There we see the glory of the sun, glory of the stars, etc., etc. అక్కడ సూర్యుని మహిమ, చంద్రుని మహిమ, నక్షత్రముల మహిమ అని అలా మనం చూస్తాం. What is the glory there? మరి అక్కడ మహిమ అంటే అక్కడ అర్థం ఏమిటి? That is the brightness or the shining of sun, moon, stars and all that. అంటే సూర్యుడు మరియు చంద్రుడు నక్షత్రాల యొక్క ప్రకాశతను చూపిస్తా ఉంది. So it has the meaning of brightness also. కాబట్టి మహిమ అంటే ప్రకాశత అనేటువంటి అర్థం కూడా వస్తుంది. So glory has various meanings in the scripture. కాబట్టి మహిమ అనేటువంటిది వేరు అర్థాలు లేఖనములలో కలిగి ఉన్నది. But when you come to the topic that we are considering, అయితే ఇప్పుడు మనము ఆలోచిస్తున్నటువంటి అంశానికి వచ్చినప్పుడు, when we use that word glory, మహిమ అనేటువంటి పదాన్ని అక్కడ మనం వాడుతున్నప్పుడు, that mainly have to do with the character of God. ఆ మహిమ అనేటువంటిది ముఖ్యముగా దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క గుణమునకు సంబంధించింది అని గమనించాలి. When we say that we should progress from glory to glory, మనము మహిమ నుండి అధిక మహిమకు ఎదిగేటువంటి వారంగా ఉండాలి అని చెప్పబడుతున్నప్పుడు, what it means is we should practically become sharers, partakers of the divine nature. దాని అర్థం ఏంటంటే మనము దైవ స్వభావములో పాలివారము అవ్వటము, అందులో ఎదగటము అని దాని అర్థము. Believers have the divine nature. విశ్వాసులు దైవ స్వభావమును కలిగి ఉన్నారు. Because they are possessors of God's life. ఎందుకంటే విశ్వసించిన వారు దేవుని యొక్క జీవమును కలిగి ఉన్నవారు. If we have that God's life in us, మరి మనలో ఆ దేవుని యొక్క జీవమును కలిగిన ఉన్నప్పుడు, we have the potential for God's nature also. దేవుని యొక్క స్వభావములో, ఆయన గుణములో ఉన్న శక్తిని కూడా మనం కలిగి ఉన్నాం. I hope all of us who are listening to this are possessors of God's life. నేను అనుకుంటున్నాను ఈ మాటలు వింటున్నటువంటి మీరు అందరూ కూడా దేవుని యొక్క జీవమును మీలో కలిగి ఉన్నటువంటి వారే అనుకుంటున్నాను. What is John 3:16? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏముంది? We all know that by heart. మనందరికీ కంఠస్థం వచ్చు కదా. What is that? ఏంటి చెప్తుంది అక్కడ? చెప్పండి. All of you are telling that. Yeah, for God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have
everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. ఎందుకు? విశ్వసించే ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. If we believe, what do we get? మనము ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనకేం దొరుకుతుంది? Eternal life. నిత్య జీవము. What is eternal life? నిత్య జీవం అంటే ఏమిటి? Now no answer suddenly. అదే What is eternal life? నిత్య జీవం అంటే ఏంటి? అది కాదు. Many a time when I ask that question, నిత్య జీవం అంటే ఏంటి అని నేను అడిగినప్పుడు చాలా సార్లు the answer that I often get is this: సహజంగా వచ్చేటువంటి జవాబు ఏంటంటే, the life that will never end. ఇక ఎల్లప్పుడూ జీవించే ఉంటాం, అంతము లేని జీవము అని. Life that never ends. అంతము లేని జీవము అనుకుంటాం. You also might have said the same thing, isn't it? మీరు కూడా అదే జవాబు చెప్పారు. Yes or no? అవునా కదా? If you have said that answer, your answer is wrong. ఎల్లప్పుడూ ఉండే జీవం అంటే మీ జవాబు తప్పు. Yeah. You see, when you say that life that never ends is eternal life, ఎల్లప్పుడూ జీవించి ఉండేటువంటి ఆ జీవమే నిత్య జీవం అని మీరు చెప్తుంటే, we forget one thing. ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నాం. Life in the hell also what? మరి నరకంలో పడిన వాళ్ళ జీవితం కూడా never ends. అది కూడా నిత్యమే కదా? So that is also eternal life, isn't it? మరి నరకంలో వాళ్ళు కూడా నిత్య జీవమేనా? So we cannot call that as eternal life. నిత్య జీవం అనే దాన్ని మనం పిలవలేం. You see, it's not about the length of that life. అంటే నిత్య జీవం అంటే దాని యొక్క పరిధిని చూపించేటువంటిది కాదు. It's about the quality of that life. దాని యొక్క నాణ్యతను చూపించేటువంటిది. What is the quality of that life? ఆ జీవము యొక్క నాణ్యత ఏమిటి? It's God's life. దేవుని యొక్క జీవము. It's God's life. దేవుని జీవము. Eternal life means God's life. నిత్య జీవము అంటే అర్థం ఏంటి? దేవుని జీవము. In John 3:16, యోహాను సువార్త 3:16లో when it says that when we believe we shall receive the eternal life, మనము విశ్వసించినప్పుడు నిత్య జీవమును కలిగి ఉంటాము అంటే, it means the moment we believe at that time itself we become possessors of God's life. మనము ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఆ క్షణమే దేవుని యొక్క జీవమును మనలో కలిగి ఉన్న వారంగా అవుతున్నాము అని అర్థం. When we were born into the family which we belong to on the earth, ఈ భూమి మీద మనము చెందినటువంటి మన కుటుంబాల్లో మనం పుట్టినప్పుడు, that is when we were born to our parents, అంటే మన తల్లిదండ్రులకు మనము పుట్టినప్పుడు, we became partakers of their life. వారి యొక్క జీవములో మనము పాలివారమయ్యాం. When by faith we become a member of that heavenly family where God is the Father, అయితే ఎప్పుడైతే మనము విశ్వాసము ద్వారా దేవుడు తండ్రి అయి ఉన్నటువంటి కుటుంబములో మనము పుట్టినప్పుడు, at that very moment we become the partakers of God's life. ఆ విశ్వసించిన క్షణములోనే ఆ తండ్రి అయినటువంటి దేవుని జీవమును మనము పొందిన వారంగా ఉంటున్నాము. That is eternal life. నిత్య జీవం అంటే అదే. It's not a simple thing, it's a big thing. ఇది చిన్న సంగతి కాదు, గొప్ప సంగతి. We are partakers of divine life, God's life. మనము దైవికమైన జీవం, స్వయంగా దేవుని జీవములోనే పాలివారమైనటువంటి వారంగా మనం ఉన్నాం. That's why we say that those who have believed are God's children. అందుకనే విశ్వసించిన వారిని దేవుని పిల్లలు అని మనం పిలుస్తూ ఉన్నాం. They call God as the heavenly Father. మనము దేవునిని పరలోకపు తండ్రిగా పిలుచుకుంటున్నాం. Brothers and sisters they are. సహోదరులు ఉన్నారు. It's because they are the members of the same family. ఎందుకంటే వారందరూ కూడా ఒకే కుటుంబములోని సభ్యులు గనుక. If we possess God's life, మరి మనము దేవుని జీవమును కలిగి ఉన్న వారమైనట్లయితే, then we are possessors of God's nature also. దేవుని స్వభావమును కూడా మనము పొందినట్లే. Did you get that? గమనించారా? If we have God's life in us, మనము మనలో దేవుని జీవమును కలిగి ఉన్నట్లయితే, we have God's nature also in us. మనలో దేవుని స్వభావమును కూడా కలిగి ఉన్నాము. Think about any animal.
ఏ జంతువు గురించైనా ఆలోచించండి, it has animal nature. జంతు స్వభావం ఉంటుంది. Why? ఎందుకని? It has animal life. అది జంతు జీవము దాంట్లో ఉంది గనుక. We have human nature. మనకు మానవ స్వభావం ఉన్నది. Why? ఎందుకని? We have human life. ఎందుకంటే మానవ జీవమును మనం కలిగి ఉన్నాం గనుక. Just now we said that we have God's life also. ఇప్పుడే మనం చెప్పుకున్నాము దేవుని జీవమును కూడా మనం కలిగి ఉన్నాము అని. So what do we have also? మరి అప్పుడు ఆ దేవుని జీవమును కలిగినప్పుడు దానితో పాటు దేని కలిగి ఉంటున్నాము? ఆ దేవుని స్వభావమును, God's nature, divine nature. దైవ స్వభావమును, దేవుని స్వభావమును కూడా మనలో కలిగి ఉంటున్నాం. So we have that divine nature within us. కాబట్టి మనము ఆ దైవికమైన స్వభావమును కలిగి ఉన్నాము. But we have to grow in it, progress in it. అయితే ఆ దైవికమైన జీవములో మనము వృద్ధి పొందాలి, మనము ఎదగవలసినటువంటి వారంగా ఉన్నాం. We have to progress in the pathway to glory. ఆ యొక్క మహిమ మార్గములో మనము ఎదగవలసినటువంటి వారంగా ఉన్నాము. Or we have to move from glory to glory. లేదంటే మనము మరొక విధంగా మహిమ నుండి మనము అధిక మహిమకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాము. Or God's nature should become more and more evident in our day-to-day Christian life. మరొక విధంగా చెప్పాలంటే మన అనుదిన క్రైస్తవ జీవితములో మన ప్రభువు యొక్క స్వభావము మరింత ఎక్కువగా కనబడాలి. Such lives shall be for the glory of God. అలాంటి జీవితమే దేవుని మహిమ కొరకైన జీవితంగా ఉంటుంది. Such lives shall become for the praise of his glory. ఆ యొక్క మహిమకు మరి స్తోత్రము చెల్లించడానికి కారణమైనటువంటి జీవంగా ఉంటుంది. And as we see in the first chapter of Ephesians, God does all things towards that end for the praise of his glory. మనము ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయములోనే మనం గమనిస్తాం, సమస్తము కూడాను తన మహిమకు కీర్తి కలుగుట కొరకే ప్రభువు జరిగించిన వాడుగా ఉన్నాడు. So as I mentioned in my series, I will be sharing certain truths in connection with this progress in glory. కాబట్టి మహిమలో ఎదుగుతూ ఉండడం, మహిమ నుంచి అధిక మహిమకు మనము వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఈ తరగతికి నేను ఇస్తున్నటువంటి ఆ శీర్షిక ఏంటంటే God's glory and man. దేవుని మహిమ మరియు మానవుడు. God's glory and man. దేవుని మహిమ మరియు మానవుడు. Under that, three things we will refer to. దీని క్రింద మనం 3 విషయాలు ప్రస్తావన చేసుకుంటాం. Number 1, మొట్టమొదటిది God's plan for man. మానవుని విషయమై దేవుని యొక్క ప్రణాళిక. Number 2, రెండవది man's departure from the plan. ఆ ప్రణాళిక నుంచి మానవుడు వేరైపోవడము. Thirdly, మూడవది the predicament or the condition in that departure. ఆ వెడలిపోయినటువంటి ఆ స్థితి ఏమై ఉన్నది.